హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, వర్షాకాలంలో గేదెల ధరలు ఎంత మేర తగ్గినాయి అని ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం. నా పేరు వచ్చి రాంబాబు అండి. నా పేరు రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకి ముర్రా గేదెలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కానిచ్చి 1,30,000, 1,40,000, 1,50,000 దాకా ఉంటాయండి. మీకు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది. అలాగే 3 కానిచ్చి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి. అదే పాలు వేసానికి వస్తే మా దగ్గర 12 లీటర్ల కానిచ్చి 18 లీటర్ల దాకా ఇచ్చే గేదెలు మా దగ్గర యామన్ క్వాలిటీ బర్రెలు ఉంటాయండి. మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని అన్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడే మా రూమ్ ఫెసిలిటీ ఉందండి. 2 రోజులు 3 రోజులు ఉండి ఇక్కడ పాలు చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. అన్నిటికి హామీ ఇస్తాం. మీకు అదే సూడు గేదెలు అయితే గుట్ల మైక్ కానీ రొమ్ము కంప్లీట్ కానీ అన్ని మీకు లెటర్ రాసి ఇస్తామండి. అన్ని విధాలుగా మీకు ఇస్తామండి, చూసి ఇస్తామండి. చూద్దాం గేదెలు ఇది ఎట్లా ఇట్లా చూడదండి. ఈయనండి నిన్న 2 డేస్ పట్టండి. ఇప్పుడైతే 12 లీటర్లు వస్తుందండి. మీకు 8, 16 లీటర్లు గ్యారంటీ కార్పు రాసిస్తాండి. నిన్న ఈయనండి. దూడ ఏముందన్న గెద్దోడండి, మేలండి. 2 ఈత అండి. ఓకే, ఇది అట మీకు 2 ఈతానండి. ఇదే మీకు 9, 18 లీటర్లు గ్యారంటీ రాసిస్తాను. మన దగ్గర యావన్ క్వాలిటీ బర్రెలు ఉన్నాయండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీ ఇవ్వడానికి అయితే మీకు నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర. యావన్ క్వాలిటీ బర్రెలు అండి. ఈ మన షెడ్లో అయితేనే, పాకలో అయితేనే ఇప్పుడు ఈనేసి అయితే మాకు చూడి అయితే ఒక 60-70 బర్రెలు రెడీగా ఉన్నాయండి. ఈనేసి ఇప్పుడు 25 ఉన్నాయండి. చూడి ఉన్నాయండి. మీకు ఏ చూసినా, ఏ బర్రె చూసినా యావన్ క్వాలిటీ బర్రెలు అండి. క్వాలిటీ గట్రా నెంబర్ 1 అండి. అందులో మీకు 10 కట్టించే ఉన్నాయండి. మంచి నెంబర్ 1 క్వాలిటీ. ఇంకా మీకు యావన్ క్వాలిటీ ఉన్నదండి. సైజులు ఏవి సైజులు, దీని క్వాలిటీ కానీ దీని అండర్ క్వాలిటీ కానీ మీకు అన్నీ బాగుంటాయండి. ఎన్ని విండోస్ అన్న ఇది ఎన్ని పాలు అయితే ఇది 9 ఇస్తుందండి. మీకు 10 ఇస్తానండి. 9 గ్యారంటీ ఇస్తానండి. ఇది 1 లీటర్ తక్కువ ఇస్తానండి. మీకు 10 బాగా మేపుకొని దానగాడ పెట్టుకుంటే 10 ఇస్తుందండి. లేకపోతే 9 లీటర్లు ఇస్తుందండి పూటకి. ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు ఎటువంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా, రైతులు ఎటువంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి? రైతులు 1 లీటర్ తక్కువ అయినా కానీ ఇట్లా మేపుకుంటారండి. మామూలు రైతులైనా, మామూలు డైరీ ఫామ్లు అయితే ఒక 7 లీటర్లు 8 లీటర్లు పైన ఉన్న గేదెలు ఎంచుకుంటేనే మనకి డైరీ ఫామ్ నడుతుందండి. మీకు 5, 6 ఇస్తే మనకి డైరీ ఫామ్ నడదండి. అది మనకి ఇది అవదండి. మనకి 8, 9, 10 లీటర్లు ఇచ్చే గేదెలు ఎంచుకుంటే మన డైరీ ఫామ్ గట్రా సక్సెస్ అవుతుందండి. మనకు వర్కర్స్ గట్రా జీతాలు ఇవ్వడానికన్నా దేనికైనా మనకి మిల్కింగ్ ఎక్కువ పిండాలండి. మిల్కింగ్ ఎక్కువ పిండే బర్రెలు 2 ఈత 3 ఈత తీసుకుంటే మిల్కింగ్ గట్రా బాగా పిండుతుందండి. కొంతమంది ఏదో డబ్బులు తక్కువ అని మామూలుగా మామూలుగా సైజులు తక్కువ క్వాలిటీ ముర్రా క్వాలిటీ కాకుండా గేదె ముర్రా తీసుకుంటుంటారండి. అవి డబ్బులు తగ్గుతాయి అని అలా తీసుకోకుండా మీకు మంచి క్వాలిటీ 10 రూపాయలు ఎక్కువ మంచి క్వాలిటీ తీసుకుంటే మనకు పాలు పిండుతాయండి. 5-6 ఈతల దాకా మనం ఉండించుకోవచ్చు. అన్ని విధాలుగా బాగుంటుందండి. అంటే డబ్బులు తక్కువ అంటే రేటు తక్కువ తీసుకుంటే పాలు పిండవా? మరి రేటు తక్కువ తీసుకుంటే రేటు కొంది పుడుతుంది. పాలు పిండితే రేటు సైజు తక్కువ వస్తాయండి. సైజు తక్కువ వస్తాయి, గేటెడ్ ముర్రా వస్తాయి, సైజు తక్కువ వస్తాయండి. అదే పూర్ ముర్రా తీసుకున్నారనుకోండి, 10 రూపాయలు పడినా గానా పూర్ ముర్రా తీసుకుంటే దానికి ఆ పాలు పిండుద్దండి. రేపు పొద్దున్న మళ్ళీ మనం రీసేల్ మళ్ళీ అమ్ముకోవాలన్నా రేటు మన పడిపోదండి. బాగుంటదండి అది. సో క్వాలిటీ గేదెలు ఎంచుకోవాలండి. ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. క్వాలిటీ గేదెలు ఎంచుకుంటే డైరీ ఫామ్ ఎత్తులన్నా క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మన డైరీ ఫామ్ పాలు పిండుద్దండి. మన డైరీ ఫామ్ డబ్బులు మన ఇప్పుడు బ్యాంక్ లో దాచుకుని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేటు తక్కువ గేదెలు అడుగుతుంటారా, లేకపోతే క్వాలిటీ అడుగుతారండి? మామూలుగా రేటు తక్కువ గేదెలు అంటే మామూలు రేటు తక్కువలా ఉంటాయండి. రేటు తక్కువ అడుగుతారండి. రేటు తక్కువ అడిగినామన్నా రేటును పెట్టే ఉంటాయండి పాలు పిండకం గట్టానే. ఇక్కడికి వచ్చిన పాలు ఎన్ని పూటలు చూసుకోవచ్చు అన్న మీరు? పాలు 2 పూటలు 3 పూటలు చూసుకోవచ్చండి. మీకు అన్ని విధాలుగా సహకరించి 2 పూటలు ఇక్కడే రూమ్ ఫెసిలిటీ ఉంది. అన్ని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి. పాడి గేదెలు తీసుకోవడం బెటర్, నిండు సూడి గేదెలు తీసుకోవడం బెటర్? నిండు సూడి గేదెలు తీసుకున్నా పర్లేదండి. పాడి గేదెలు తీసుకున్నా క్వాలిటీ ఎంచుకోవాలండి. క్వాలిటీ ఎంచుకొని దాని అల్ట్రా క్వాలిటీ కానీ ఇది ఉందనుకోండి మిన్నీ గేదండి. ఇది మిన్నీ గేదండి.
ఓకే. ఇది మిన్ని గేది పూటకి 8 లీటర్లు గ్యారంటీ అండి. ఇప్పుడు ఫస్ట్ ఈతకే దీని 7 లీటర్లు ఇచ్చిందండి. ఇది 8 లీటర్లు 1 లీటర్ ఎక్స్ట్రా ఇస్తుందండి. ఈత ఈతకే లీటర్ ఎక్స్ట్రా ఇస్తుందండి. రెండో ఈత కానిచ్చి ఇది మిన్ని గేది అండి. అలా క్వాలిటీ ఎంచుకోవాలండి. నెంబర్ 1 క్వాలిటీలు ఎంచుకోవాలండి. ఎన్ని రోజులు ఉంది దీనికి టైము? ఇది వారం ఉందండి అన్నకి. ఒక వారం ఉంది. వారం ఉందండి అన్నకి. ఇది మిన్ని గేదండి. ఇది పిండితో మామూలు బదలెట్టిందంటే నీకు ఏ గది సరిపోదండి పిండకానికి. ముర్రా గేది గారు సరిపోదండి పిండకి. అంటే మిన్ని అండి అది. అన్న మీరు ఇక్కడ ఏమేమి పెడతారు అన్న వీటికి? మీరు పొద్దున్నే ఒట్టిగడ్డి వేస్తామండి. తర్వాత మళ్ళీ కొంచెం ఉన్నాక సీనికేలేదు కొద్ది దాన పెడతామండి. మేము ఒట్టిగడ్డి వేసి కొద్ది పచ్చగడ్డి వేస్తామండి. ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు దీనికి వాటర్ తాపిస్తారు మీరు? రోజుకి 2 సార్లు అండి. 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి. కంపల్సరిగా పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి వాటర్ మామూలుగా ఒట్టిగడ్డి పచ్చగడ్డి వేసుకుంటే సరిపోద్దండి. దానా విషయానికి వస్తే మీరు ఏమైనా దానాలు వేస్తారు? వేస్తే ఎన్ని పూటలు వేస్తారు? పెట్టమండి, మాకు సేల్స్ అయిపోతుంటాయి కదా. రైతన్నా దానా పెద్ద ఎక్కువ వేడి ఎక్కరద్దండి. మామూలుగా ఒక 6 ఇచ్చేదానికి 1 కేజీ, ఒక 8 ఇచ్చేది 2 కేజీలు అలా పెట్టుకోవాలండి. బాగా ఎక్కువ పెట్టేసినా కానీ దాన్ని ఆరించుకోకుండా మళ్ళీ పారుతుంటాయండి. ఆ దానా లెక్కగా పెట్టుకోవాలండి. గడ్డి మాత్రం పులుగు వేసుకొని నీరు గట్ట పులుగు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. అని ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాలు రైతు దగ్గరికి పోయిన తర్వాత గేదె ఇవ్వలేకపోతే దానికంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఫీడింగ్ చేంజ్ వల్ల ఏమైనా ఇవ్వలేకపోవడం? ఇక్కడ మీద మనకి పెద్ద మేపు ఉన్నదండి. ఇక్కడ పెద్ద మేపు ఉన్నదండి. రైతు దగ్గరికి వెళ్ళి 1 లీటర్ 2 లీటర్లు ఎగటిస్తుందండి. మనకి 20, 30, 50, 60 ఉంటాయండి బర్రెలు. పెద్ద మేప అంది లేవండి. కొత్త ఒట్టుగడ్డి అదే వేసి అలా నీళ్ళెట్టు ఉండిస్తామండి. అదే రైతు ఒంటరిగా మేపుకున్నాడు అనుకోండి 1 లీటర్ 2 లీటర్లు ఎగస్టిస్తాయండి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఇవ్వాలండి. మన దగ్గర మీద వాళ్ళ దగ్గర ఎక్కువ ఇవ్వాలండి. ఏంటంటే ఒంటరిగా మేపుకుంటాడు కాబట్టి ఎక్కువ ఇవ్వాలండి. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకున్నా అంటే వాళ్ళు మేము లెటర్ రాయిస్తామన్నా, మీకు లెటర్ రాయిస్తామంటే ఫెయిల్ అవుతే మేము అటు నుంచి మామూలుగా బండి పెట్టి తీసుకురమ్మంటాం. వాళ్ళ సగం మేము సగం పెట్టుకుంటాం. మళ్ళీ బర్రెకి నచ్చిన బర్రెని రిప్లమెంట్ చేస్తామండి. ఏది వచ్చినా మీకు అన్ని వాటికి ఆమె కాయంతో రాసిస్తాం. ఈ సంవత్సరం మామూలుగా అయితే అంత బయట కూడా అందరూ గేదెల ధరలు అయితే కొంచెం పెరిగినాయి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే అనేసి అంటున్నారు. ఏమన్నా గేదెల ధరలు పెరిగినాయి? పెరిగితే ఎంత మేర అయితే పెరిగాయి కానీ ఇప్పుడైతే కొద్ది తగ్గాయండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి కొద్ది తగ్గాయండి. గేదెలు అన్ని కలిసే కదా ఇప్పుడు తగ్గాయండి. మొన్న అయితే ఎండలో అయితే 1,60,000, 1,70,000, 1,80,000, 2 లక్షలు గట్ట అమ్మిందండి గేదె. ఇప్పుడైతే ₹1,00,000 కంటే స్టార్టింగ్ అండి. 1,10,000, 1,20,000, 1,30,000, 1,50,000 దాకా, 1,60,000 దాకా మంచి క్వాలిటీ అయితే ఉందండి. ఒక రైతు ఎంత మేరలో గేదెలు కొనుక్కోవాలని అంటే నీ అంచనా ప్రకారం అయితే 1,30,000, 1,40,000 తీసుకుంటే మంచి బర్రెలు వస్తాయి. నెంబర్ గా ఉండగా పిండి తీయండి. పినకం గడ మంచి పిండి తీ పొద్దున్న తయారు చేసుకున్నా గానీ మన డబ్బు ఇంకా 10,000, 20,000 పెరిగితే గానీ తరగమండి. మంచి క్వాలిటీ తీసుకుంటేని నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటే పాలు పిండితే ఆయనకి డబ్బులు గట మనకి పోవండి, పెరిగితాయండి. ఓకే. తీసుకొచ్చి రాంబాబు డైరీ ఫార్మ్ దగ్గర గేదెల అమ్మకానికి ఉంటే కావాల్సిన స్క్రీన్ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.